వెల్కమ్ టు అగ్మాక్స్. బత్తాయి పండ్లలో వివిధ రకాల తెగుళ్లు వస్తూ ఉంటాయి. ఇవి విత్తనం దశ నుండి కోత దశ వరకు పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. ముఖ్యంగా ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు సిట్రస్ పంటలకు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. దీనివల్ల ఆకులు వాడిపోవటం, మొక్కల పెరుగుదల తగ్గిపోవటం, పండ్లు కుళ్ళిపోవటం జరుగుతుంది. వీటిని సమయానికి గుర్తించి సమర్థవంతమైన నివారణ చర్యలు తీసుకోకపోతే దిగుబడి తక్కువ అవటమే కాకుండా మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బత్తాయి పంటను సాగు చేసే రైతులు వ్యాధుల లక్షణాలు మరియు నివారణ మార్గాలను తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. ఇప్పుడు ఈ వీడియోలో మనం వేరుకుళ్ళు తెగులు, బూడిద తెగులు, గమ్మోసిస్ తెగులు యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. వేరుకుళ్ళు తెగులు ఫ్యుజేరియం అనే శిలీంధ్రం వేర్లను ఆశించడం వల్ల వస్తుంది. ఈ తెగులు భూమిలో తడి ఎక్కువగా ఉన్నప్పుడు, వేర్లకు తగినంత గాలి లభించినప్పుడు, నాగలి లేదా పార లాంటివి వేళ్లకు తగిలి గాయాలు ఏర్పడినప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు వాడిపోయి వారం 10 రోజుల్లో పూర్తిగా ఎండిపోయి చనిపోతాయి. దీని ఉధృతి వేసవి కాలంలో ఎక్కువగా ఉండి వేర్లను తవ్వి చూసినప్పుడు అవి నల్లగా మారి కుళ్ళిపోయి దుర్వాసన వస్తూ ఉంటుంది. దీని నివారణకు రంగాపూర్ నిమ్మ వేరు భాగంపై అంటుకట్టిన బత్తాయిని ఎన్నుకొని నాటుకోవాలి. నీరు కట్టిన తర్వాత కూడా చెట్లు వాడినట్లు కనిపిస్తే వేరుకుళ్ళు ప్రారంభ దశలో ఉన్నట్లు అర్థం. దీని నివారణకు ఒకరోజు ముందు పాదంతా నీరు పారించి మరుసటి రోజు 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్బండిజం మందును కలిపి పాదంతా తడిచే విధంగా పోయాలి. వారం రోజుల తర్వాత 4 గ్రాముల క్లోరోథరోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పాదుల్లో పోయాలి. అదేవిధంగా తెగులు రాకముందే ప్రతి సంవత్సరం భూమిలో ఉదజని సూచిక 7.5 కంటే ఎక్కువగా ఉంటే 4 కిలోల స్యూడోమోనాస్ను 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి వృద్ధి చేసుకొని చెట్టుకు 5 నుండి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. దీనికి తోడు జనుము వంటి పచ్చరొట్టె ఎరువులను ఎకరాకు 25 కిలోల చొప్పున వేసి పూత రాకముందే కత్తిరించి పాదుల్లో వేసి కుళ్ళించాలి. తెగులు సోకిన చెట్లకు కాయలను కోసి 10 గ్రాముల 19:19:19 ఎరువులను నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక బూడిద తెగులు అనేది ఫంగస్ వల్ల వస్తుంది. ఈ తెగులు సోకినప్పుడు కొత్త ఆకులు మరియు కొమ్మలపై తెల్లటి పొడి లాంటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచుకుపోయి ఆకారం మారిపోతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోయి కొమ్మలు ఎండిపోతాయి. చిన్న పండ్లకి ఈ ఫంగస్ వ్యాపించడం వల్ల పండ్లు ముందే రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు 1.5 కిలోల వెజిటేబుల్ సల్ఫర్ను 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకి పిచికారీ చేయాలి. అలాగే ఉదయం సమయంలో ఎకరాకి 20 కిలోల సల్ఫర్ పొడిని చల్లి ఈ తెగుల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. దీర్ఘకాలిక నియంత్రణ కోసం 1 గ్రాము బొలేటాన్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా 3 నుండి 4 మిల్లీలీటర్ల కాలాక్సిన్ లేదా 5 గ్రాముల జెనోమిల్ వంటి సిస్టమిక్ ఫంగిసైడ్లను 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక గమ్మోసిస్ తెగులు ప్రధానంగా ఫైటోప్తోరా పారాసైటికా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు సోకినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారటం, చెట్టు పైపొర లోపలికి చీలి అందులో నుంచి తేనె లాంటి గమ్ బయటకు రావటం గమనించవచ్చు. గమ్ ఎక్కువగా రావటం వలన పైపొర పూర్తిగా కుళ్ళిపోయి కాండం చుట్టూ ఉన్న భాగం దెబ్బతిని మొక్క ఎండిపోతుంది. చెట్టు చనిపోవటానికి ముందు ఎక్కువగా పూలు పూసి పండ్లు పక్వానికి రాకముందే మొక్క పూర్తిగా చనిపోతుంది. ఈ తెగులు ఎక్కువగా నీరు నిలిచే భూముల్లో, బరువు మట్టిలో, అలాగే నీటిని అధికంగా ఇవ్వటం వలన ఎక్కువగా వస్తుంది. దీని శిలీంధ్రాలు మట్టిలో నివసిస్తూ ఉండి వర్షపు నీరు, సాగునీరు మరియు గాలి ద్వారా పొలం అంతా వ్యాపిస్తాయి. దీని నివారణకు నీరింకే భూమిని పంట సాగుకు ఎంచుకోవటం, రోగనిరోధక రకాల వేరు భాగంను అంటుకట్టడానికి వాడటం, నీటిపారుదలకు రింగ్ బేసిన్ పద్ధతిని ఉపయోగించటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెగులు సోకిన భాగాలను పదునైన కత్తితో తీసివేసి ఆ భాగాన్ని 0.1% మెర్క్యూరీ క్లోరైడ్ లేదా 1% పొటాషియం పర్మాంగనేట్తో శుభ్రంగా తుడవాలి. అంతేకాకుండా 2.75 గ్రాముల రిడోమిల్ MZ72ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే ద్రావణాన్ని చెట్టు చుట్టూ నేలలో పోసి డ్రెంచింగ్ చేయటం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇంకా భూమి నుండి 1 మీటర్ ఎత్తు వరకు కాండానికి బోర్డో మిశ్రమం పోయటం ద్వారా ఈ తెగుల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బత్తాయిలో వేరుకుళ్ళు తెగులు ఫ్యుజేరియం అనే శిలీంధ్రం వల్ల వస్తుంది.
తెగులు సోకిన మొక్కలు వాడిపోయి వారం 10 రోజుల్లో పూర్తిగా ఎండిపోయి చనిపోతాయి. వేర్లను తవ్వి చూసినప్పుడు అవి నల్లగా మారి కుళ్ళిపోయి దుర్వాసన వస్తూ ఉంటాయి. దీని నివారణకు రంగపూర్ నిమ్మ వేరు పైభాగంపై అంటుకట్టిన బత్తాయిని ఎన్నుకొని నాటుకోవాలి. ఒక్కరోజు ముందు పాదంతా నీరు పారించి మరుసటి రోజు 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్బండిజం మందును కలిపి పాదంతా తడిచే విధంగా పోయాలి. వారం రోజుల తర్వాత 4 గ్రాముల క్లోరోథలోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పాదుల్లో పోయాలి. జనుము వంటి పచ్చరొట్ట ఎరువులను ఎకరాకు 25 కిలోల చొప్పున వేసి పూత రాకముందే కత్తిరించి పొదల్లో వేసి కుళ్ళించాలి. బూడిద తెగులు సోకినప్పుడు కొత్త ఆకులు మరియు కొమ్మలపై తెల్లటి పొడిలాంటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచుకుపోయి ఆకారం మారిపోతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోయి కొమ్మలు ఎండిపోతాయి. చిన్న పండ్లకి ఈ ఫంగస్ వ్యాపించడం వల్ల పండ్లు ముందే రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణకు 1.5 కిలోల వెజిటేబుల్ సల్ఫర్ను 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు పిచికారీ చేయాలి. దీర్ఘకాలిక నియంత్రణ కోసం 1 గ్రాము బొలేటాను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గమ్మోసిస్ తెగులు సోకినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారటం, చెట్టు పైపొర లోపలికి చీలి అందులో నుంచి తేనె లాంటి గమ్ బయటకు రావటం గమనించవచ్చు. దీని నివారణకు 2.75 గ్రాముల రిడోమిల్ MZ72ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.